హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఆఫ్ 2. సో మీ పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తున్నారా? సో ఏ కర్రీ వండినా ఇష్టంగా తినట్లేదా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు తినిపించిన కొద్దీ పిల్లలు తింటూనే ఉంటారు, కడుపు నిండా కూడా తింటారు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఎక్కువ మసాలాలు అవేమీ లేకుండా పిల్లలకి నచ్చేలా కమ్మగా ఇలా ఒకసారి చేసి పెట్టండి. నాది గ్యారంటీ, పిల్లలు ఖచ్చితంగా తింటారు. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా సాజీరా, అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, పెద్ద ఆనియనే తీసుకున్నాను. ఆనియన్ మంచిగా వేగాలి, అది దగ్గర పడాలి ఆనియన్ మొత్తము. ఇక్కడ మనం ఆనియన్ తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఇలా మనం వండేటప్పుడు కూడా కొంచెం మూత అది పెడుతూ ఉంటే కూడా తొందరగా కూడా మగ్గుతాయండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఎగ్స్. సో 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఎగ్స్ని మనం మంచిగా బీట్ చేయాలి. ఎలా అంటే ఆమ్లెట్ వేస్తే ఫ్లఫీ లాగా రావాలి. ఇక్కడ చూసారా, ఇంకా అవ్వాలి, ఆనియన్ మొత్తం కాలేదు, ఇంకొద్దిగా మెత్తబడాలి. సో అలా ఒక్కసారి కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసి దాన్ని మంచిగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాతనే టేస్టీగా వస్తుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. ఏంటో ఎక్కువ చేస్తే టేస్ట్ కూడా అంతా ఇదైనట్టు అనిపించదు నాకు. ఏదైనా తక్కువలోనే చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కర్రీకి సరిపడా మనం పసుపు యాడ్ చేసుకుందాం. సో అలా అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసి తర్వాత ఇక్కడ మనం ఉల్లిపాయలు కూడా కొద్దిగా మెత్తపడ్డాయి. ఇక్కడ మనం సరిపడా కారం వేసుకుందాం. ఇందులో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎగ్స్ కదా. సో రైస్లోకి తినడానికి కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ మనము కొద్దిగా మనం ఆనియన్ ఉంటుంది కదా, ఆ ఆనియన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇలా గ్రేవీ టైప్ వస్తుంది. మనం ఎగ్స్ కలిపిన తర్వాత కొంచెం జ్యూసీ లాగా ఉంటుంది, ఎక్కువ డ్రై అయిపోకుండా. సో నేను వాటర్ కొద్దిగా యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా మంచిగా అందులో మిక్స్ అయ్యి ఇంకొద్దిగా మెత్తబడ్డాయి. సో ఇక్కడ దాని తర్వాత నేను ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపొద్దు, కలిపితే మనకి నీసు వాసన అంటారు కదా, అది వస్తుంది. సో మళ్ళీ ఒక్కసారి అలా లిడ్ పెట్టేసి ఓపెన్ చేసి కొద్దిగా అలా కలిపినట్టు చేసి, ఆనియన్ మిక్స్ అవ్వాలి కదా, కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి చూడండి ఇట్లా ఫ్లఫీ లాగా వస్తుంది. అంటే ఎగ్ని బాగా బీట్ చేయాలి, కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాతనే మిక్స్ చేసుకుంటే ఇలా ఫ్లఫీ లాగా వస్తుంది. ఏదైనా సరే, ఆమ్లెట్ అయినా ఇలా ఎగ్ బుర్జీ అయినా కూడా. సో అలా నేను మూత పెట్టాను కదా, కొంచెం ఫ్లఫీ లాగా వచ్చింది. మళ్ళీ మొత్తం ఆనియన్ అంతా కలిసిపోయేలా మంచిగా మిక్స్ చేశాను. ఇగో చూడండి, అసలు డ్రై అనేది ఉండదు. మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఎగ్ కూడా మనం రైస్లో తింటుంటే కూడా కొంచెం ఇట్లా మాయిశ్చర్గా ఉంటుంది, జ్యూసీ టైప్ లాగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.